ఈనాడు చూస్తే చెరువులన్నీ చెరిపేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇందులో అధికారం ఉందని రెచ్చిపోతున్న వైకాపా నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల అండతో ఆగడాలు, ఏమీ చేయలేక మిన్నకుంటున్న అధికారులు, ఏ జిల్లాలో చూసినా ఇదే దందా. 4 చినుకులు పడితే చాలు జగన్ సర్కార్ ఏలుబడిలో నగరాలు ఏరులవుతున్నాయి, కాలనీలు నీట మునుగుతున్నాయి, పల్లెలు గొల్లుమంటున్నాయి, చెరువుల్లో కబ్జాల ఫలితమే ఇది. వైకాపా భూభాకాసురులే ఇందుకు కారణం. అధికార పార్టీ నేతలు కావడంతో రెవెన్యూ యంత్రాంగము చేష్టలుడికి చూస్తుంది. ఈ వార్త హెడ్డింగ్ చూసినప్పుడు చాలా మంచి వార్త చేశారు, ఎక్కడో కబ్జా చేసిన ఇష్యూస్ అని అర్థమవుతుంది. కానీ ఈ ముక్క చూశాక ఎంత దుర్మార్గమైనటువంటి వార్త అనిపిస్తుంది. ఎందుకంటే 4 చినుకులు పడితే చాలు జగన్ సర్కార్ ఏలుబడిలో నగరాలు ఏర్లవుతున్నాయి. విజయవాడలో రోడ్ల మీద నీళ్లు, లేకపోతే ఇది పాత బస్తీ దగ్గర నుంచి మొగలరాజపురం దాకా ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలబడేటువంటిది ఇంతకుముందు చంద్రబాబు టైంలో లేవా? లేకపోతే కృష్ణానది ఓ పక్కన కరకట్ట యువతల దాకా నీళ్ళు వచ్చేసేయడం చంద్రబాబు టైంలో ఉన్నది. అది తీసేయండి, వర్షం వస్తే చాలు నీళ్లు ఊరంతా నిలబడిపోవటం అనేటువంటిది ఎప్పుడూ జరగలేదా చంద్రబాబు టైంలో? అప్పుడు కూడా అంటే చంద్రబాబు టైంలో చంద్రబాబు పార్టీ వాళ్ళు చెరువులు ముంచేస్తే వచ్చిందా? డ్రైనేజీ సిస్టమ్ పరమ దరిద్రంగా ఉన్నాయి. ఎందుకని 30-40 ఏళ్ల క్రితం డ్రైనేజీ సిస్టమ్స్ అయ్యి అప్పట్లో 1000 కుటుంబాలు 2000 కుటుంబాల కోసము కట్టినటువంటి డ్రైనేజీ వ్యవస్థ ఇప్పుడు అపార్ట్మెంట్లు అయిపోవడం, షాపింగ్ వ్యవస్థలు రావడంతో ఒకటికి 4 అంటే ఒకళ్ళ కోసం కట్టింది ఇప్పుడు 4-5 వాడేటటువంటి స్థితి వచ్చేటప్పటికి నిండిపోతున్నాయి. దాని ఇంపాక్ట్ అన్నటువంటిది అసలు విషయం. ఇంకోటి, మనం ఎదవరకటి రోజుల్లో రోడ్డు మధ్యలో తారు రోడ్డు ఉంటుంది, అటు ఇటు మట్టి రోడ్డు ఉండేది. వాటర్ వెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి మట్టిలో ఇంకిపోయేది. ఇప్పుడు వచ్చేటప్పటికి పూర్తిగా రోడ్లు ఇవి వేస్తున్నాం మనం, తారు రోడ్డు, సిమెంట్ రోడ్డు. దాంతో నీళ్ళు ఎక్కడ ఇంకాలి? ఇంకడానికి లేనప్పుడు వచ్చేటటువంటి సమస్య ఇది. ఇది వాస్తవికమైన సమస్య. ఒక జర్నలిజం స్పిరిట్తో రాస్తే, ఆ యాంగిల్లో రాస్తూ దీనికి పరిష్కారాలు ఏదైనా నిపుణులతో సూచిస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ ఇట్లాగా రోడ్ల మీద నీళ్లు నిలబడ్డాయంటే జగన్మోహన్ రెడ్డి కారణం అని రాసుకొస్తే, హైదరాబాద్లో నీళ్లు నిలబడుతుంటే మరి హైటెక్ సిటీ కట్టించాను, హైదరాబాద్ని అద్భుతంగా చేశానని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు కట్టించారని చెప్పేదే కదా. ఎట్లున్నాయి? ఎందుకు అమరావతి రోడ్ల మీద పరిస్థితి ఏంటి వర్షం వచ్చినప్పుడు? మరి అక్కడ ఏ చెరువులు కబ్జా చేశారు? చెరువుల కబ్జాకి సంబంధించిదిగో వీళ్ళకి మొత్తం టీం ఉంది. ఏ ఊళ్ళో ఏ చెరువు కబ్జా చేశారు రాస్తే అద్భుతం కదా. చక్కగా టీం ఉంది, మంచి టీం ఉంది. అది కష్టపడితే హోంవర్క్ చేస్తే చక్కగా రాయొచ్చు. కానీ రాజకీయ కోణంలో రాయాలనుకోవడం వల్ల, బోడిగుండికి మోకాలకు ముడిపెట్టడం వల్ల దాని విశ్వసనీయత